కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుళ్లో 20 మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్నం సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో టపాసులు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో 35 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ ప్రమాదంలో 20 మంది సజీవ దహనమయ్యారు. ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. పేలుడు జరిగిన ప్రాంతంలో భయంకర పరిస్థితి ఏర్పడింది. కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుళ్లో 20 మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్నం సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో టపాసులు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో 35 మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు. ఈ ప్రమాదంలో 20 మంది సజీవ దహనమయ్యారు. ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. పేలుడు జరిగిన ప్రాంతంలో ప్రస్తుతం భయంకర పరిస్థితి ఏర్పడింది. ఈ పేలుడు ఘటనపై ఇప్పటికే అధికారులు సీఎం చంద్రబాబుకు వివరాలను అందజేశారు. ఘటనా స్థలానికి వెళ్లాలని హోంమంత్రికి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం హోంమంత్రి అనిత కూడా ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఈ ప్రమాదంలో సుమారుగా 20 మంది సజీవ దహనమైనట్టుగా సమాచారం అందుతోంది. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో ఈ పేలుడు సంభవించింది. కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుళ్లో ప్రస్తుతం 20 మంది సజీవ దహనమైనట్టుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సాయి సుధీర్, ప్రస్తుతం ఘటనా స్థలంలో ఉన్న అప్డేట్స్ ఏంటి? వేట్లపాలెం ఘటనా స్థలంలో హృదయ విదారకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కార్మికులు దాదాపు ఈ సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ సంబంధించి ఇది బాణసంచా తయారీ కేంద్రంలో దాదాపు 40 మంది వరకు పనిచేస్తున్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. అందులో 20 మంది వరకు లోపల సజీవనామం అయిపోయారని అధికారులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ అడప నాని అనే వ్యక్తి పంట పొలాల్లో దాదాపు 6 షెడ్లు వేసి బాణసంచా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న మహిళలు డైలీ వైజ్ ఇక్కడికి వచ్చి వర్క్ చేసి బాణసంచా తయారీ కేంద్రాల్లో పనిచేసి వెళ్తూ ఉంటారు. అయితే ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కనీసం ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా గుర్తుపట్టలేని స్థితిలో కొంతమంది మృతదేహాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఎవరైతే తీవ్రంగా గాయపడి కొందరు పణ ఊపిరితో ఉన్నారో వాళ్ళందరినీ కూడా
ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. అంటే ఈ అడప నాని అనే వ్యక్తి సూర్యశ్రీ క్రాకర్స్ పేరుతో ఈ బాణసంచ తయారీ కేంద్రం నిర్వహిస్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా దానికి అనుమతులు ఉన్నా కనీసం దానికి పర్యవేక్షణ లేదు, ప్రికాషన్స్ ఏమీ లేవు, కనీసం వాళ్ళకి ఒక అవగాహన లేదు. ఏదైతే ఈ బాణసంచ తయారీ కేంద్రం సంబంధించి ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా కూడా మొత్తం బ్లాస్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో ఇప్పుడిప్పుడే మంటలు అదుపులోకి వస్తున్నాయి. దాదాపు కంటిన్యూస్ గా గంటన్నర సేపు ఈ బాణసంచ తయారీ కేంద్రం సంబంధించి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కంటిన్యూగా మంటలు వచ్చాయి, భారీ శబ్దాలు వచ్చాయి. ఎందుకంటే కొన్ని చోట్ల ఏదైతే ఈ ఘటనకు సంబంధించి పరిసర ప్రాంతం తాము కూడా భయపడ్డామని ఉరుకుపడ్డామని పరిసర ప్రాంతాల్లో ఉన్న పబ్లిక్ చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అంటే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు మహిళలు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పనిచేయడం, సాయంత్రం వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి అదే లంచ్ టైంలో ఈ విషయం జరగడంతో కొందరు అప్పుడే బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి, భోజనానికి విడతల వారీగా కూడా బయటికి వెళ్తారు. దీనికి సంబంధించి కూడా కొందరు బయట భోజనానికి వెళ్లారు కాబట్టి మరికొందరు సేఫ్ గా బయటపడ్డారని తెలుస్తుంది. దానికి అనుగుణంగా ప్రస్తుతానికైతే సీఎం కావచ్చు, అదేవిధంగా ఇతర మంత్రులు దీనికి సంబంధించి రివ్యూ నిర్వహిస్తున్నారు. అంటే ఈ ఘటనకు సంబంధించి వాళ్ళకి ఇందులో తెలిసిన వాళ్ళు ఎవరు లేదు. ఏదో వాళ్ళకి ఏ క్వాంటిటీ ఎంత వేయాలో, మందు వేయాలో, అదేవిధంగా ఏ క్రాకర్స్ తయారు చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో కొందరు ఉన్నారు. దానికి అనుగుణంగానే చిన్న స్మాష్ రావడం ఒక్కసారిగా స్టార్ట్ అయింది. తర్వాత భారీ శబ్దాలు అంతకంతకు పెరుగుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా మరి కొద్దిసేపట్లోనే అధికారులు ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సూర్యశ్రీ క్రాకర్స్ సంబంధించి మరి కొద్దిసేపట్లోనే లోపల ఎవరెవరు ఉన్నారో, అసలు ఎవరైనా గుర్తుపెట్టే స్థితిలో ఉన్నారని కూడా పూర్తి స్థాయిలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే కొంతమంది కాలిపోయి భారీ స్థాయిలో 80 to 90% కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ బాడీ మొత్తం కాలిపోయింది, వాళ్ళని కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. అలాగే వీళ్ళు ఇక్కడ పని చేయడానికి ఎక్కడి నుంచి వస్తారు ఏంటి అని కూడా ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా బంధువులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక 15 to 20 minutes ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. భోగి ఈ ఘటన జరిగినప్పుడు ఎంతమంది అక్కడ పనిచేస్తున్నారు? ఇప్పటిదాకా అయితే 35 మంది అక్కడ పనిచేస్తున్నారని చెప్తూ ఉన్నారు. అయితే మీరు అక్కడ వివరాలు సేకరించిన తర్వాత సుమారుగా ఎంతమంది అక్కడ పనిచేస్తూ ఉండొచ్చు సుధీర్? అంటే ఘటన జరిగిన రోజు దాదాపు 50, ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కావడంతో క్రాకర్స్ ఆర్డర్లు ఎక్కువగా పెరిగాయి. దానికి అనుగుణంగానే ఈ ఘటన జరిగినప్పుడు ఈ రోజు దాదాపు 50 మంది కార్మికులు అక్కడ వర్క్ చేస్తున్నారు. అయితే లంచ్ బ్రేక్ సమయంలో 2-2:30 మధ్యలో ఈ ప్రమాదం జరగడంతో కొంతమంది విడతల వారి అందరూ ఒకేసారి లంచ్ కి వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి దాదాపు 10 మంది బయటికి లంచ్ కి వెళ్లారని స్థానికులు చెప్తున్నారు. ఆ సమయంలో వాళ్లకు దీనికి సంబంధించి ఈ ప్రమాదం ఇంపాక్ట్ ఏమైనా ఉందా, లేదంటే ఈ 35 మందికి సంబంధించి లోపల ప్రమాదం సమయంలో 35 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఎంతమంది ఎట్లా ఉన్నారు, వారి పరిస్థితి ఏంటని అంటున్నారు. కొంతమంది అయితే కొన ఊపిరిగా ఉన్న వాళ్ళని కాకినాడ జీజీఐకి తీసుకుని వెళ్లారు. వారి సిచ్యువేషన్ కూడా ప్రమాదకరంగానే ఉందని అధికారులు చెప్తున్నారు. మరొక వైపు దీనికి సంబంధించి ఏదైతే అడప నాని అనే వ్యక్తి పెదపూడి, ఏదైతే వేటలపానికి సంబంధించి పెదపూడి పొలాల్లోనూ ఈ 6 షెడ్లు వేసి సంచ తయారీ కేంద్రం నిర్వహిస్తున్నాడు. అసలు అడప నాని ప్రమాదం సమయంలో ఇక్కడే ఉన్నాడు. ఇందులో పనిచేసే వాళ్ళు ఎవరికైనా స్కిల్స్, ఇప్పుడు ఏదైనా వర్క్ చేయాలంటే స్కిల్స్, అన్స్కిల్స్ అంటే అసలు స్కిల్డ్ వర్కర్స్ ఎవరైనా ఉన్నారా, కనీసం బాణసంచకు సంబంధించి ఏదైనా ప్రమాదం జరిగితే ఎట్లా రెస్పాండ్ అవ్వాలి? ఎందుకంటే అడప నానికి సంబంధించి ఒకవేళ ఆ సమయంలో అక్కడ ఉన్నప్పటికీ కూడా తనకు ఈ వర్క్ గురించి ఒక ఐడియా ఉంటుందా, లేదంటే ఎవరైనా మినిమం నాలెడ్జ్ ఉంటుందా? ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ ఫైర్ సంబంధించి ఫైర్ సేఫ్టీ ఎట్లా ఫాలో అవ్వాలని మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే 20 మంది సజీవనం అయిపోయినట్లు అధికారులు చెప్తున్నారు. దానికి అనుగుణంగా ఎవరైతే మిగతా వాళ్ళ ఆచూకీ లోపల ఇంకా ఎంతమంది ఉంటారు, ఒకవేళ ఉంటే ఉన్న వాళ్ళలో ఎవరు హాస్పిటల్స్ లో ఎవరు ఉన్నారు, వాళ్ళ కండిషన్ ఏ విధంగా ఉన్నది, మొత్తం అసలు ఈ రోజు వర్క్ కి సంబంధించి ఎంతమంది వచ్చారు అనే దానిపై ఒక స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై ప్రస్తుతానికి అయితే అడప నాని కూడా పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద షెడ్యూల్ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే చుట్టూ పొలాలకు సంబంధించి పొలాల్లోనే షెడ్లు వేసి ఈ మ్యారేజ్ సీజన్ కావడంతో ఎక్కువగా ఆర్డర్స్ రావడంతో ఈ బాణసంచ తయారీ కేంద్రం నిర్వహిస్తున్నట్లుగా దానికి సంబంధించి గత వారం రోజుల నుంచి మరింత ఎక్కువగా ఆర్డర్స్ వస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. దానిపైనే అధికారులు మిగతా వాళ్ళందరినీ ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. థ్యాంక్ యూ సుధీర్.